నేను ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయినప్పుడు, నేను ఫాలో అయిన అండ్ నాకు బాగా ఉపయోగపడిన ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, ఏదైనా ఒక బుక్‌ని చూసినప్పుడు, ఆ బుక్ లోపల చాలా పేజెస్ ఉంటాయి మనకి. సో, నాకు భయమేసేదేంటంటే, ఈ బుక్ అంతా చదివి గుర్తుపెట్టుకొని, మళ్ళీ ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఇన్ని పేజెస్‌ని నేను ఎట్లా రివైజ్ చేయాలి? అనేది ఒకటుండేది. ఔట్ ఆఫ్ దట్ ఫియర్ నేనేం చేసేవాడిని అంటే, మీలో కూడా కొంతమందికి ఒక హ్యాబిట్ ఉండే ఉండొచ్చు. మీరు ఏదైనా బుక్ చదువుతున్నప్పుడు అండర్‌లైన్ చేస్తారు. హైలైట్ చేయడం, ఏదైనా 2 ఇంపార్టెంట్ వర్డ్స్ మీకు అవి గుర్తుంటాయో లేదో అనుకున్నప్పుడు వాటిని అండర్‌లైన్ చేసి పెట్టుకుంటారు. లేదంటేనేమో ఒక ఫార్ములానో, ఒక ఇంపార్టెంట్ ఇయర్‌నో సమ్ ఏదైనా గానీ హైలైట్ చేసి పెట్టుకునే హ్యాబిట్ ఉంటే, అది జస్ట్ బుక్‌లో అండర్‌లైన్ చేయడంతోనే ఆగిపోకుండా, దాన్ని ఒక వైట్ పేపర్‌లో రాసి పెట్టుకోండి. జస్ట్ ఆ 2 వర్డ్స్‌ని మాత్రమే ఇయర్‌ని గానీ, ఫార్ములాని గానీ వీటిని ఒక సింపుల్ వైట్ పేపర్‌లో రాసి పెట్టుకోండి. దాన్ని మీరు చదవడం అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్‌కో, 4 అవర్స్ తర్వాతనో ఒక్కసారి ఆ వైట్ పేపర్‌లో ఉన్న కంటెంట్ మాత్రమే చూడండి. ఆ వైట్ పేపర్‌లో ఉన్న 2 ఇంపార్టెంట్ వర్డ్స్‌ని చూస్తే మీకు దాని చుట్టూ ఉన్న కాంటెక్స్ట్, స్టోరీ మొత్తం మీకు గుర్తు రావాలి. దీనివల్ల 2 విషయాలు జరుగుతాయి. ఒకటేంటంటే, మీకు అలా గుర్తొచ్చింది అంటే, మీరు చదివింది మీరు గుర్తుపెట్టుకోగలిగారు అనేది ఒక ఎక్నాలెడ్జ్‌మెంట్. మీ మైండ్‌లో స్టోర్ అయింది అనేది ఒక ఎక్నాలెడ్జ్‌మెంట్. ఓకేనా? మనం ఇలా ఒక హ్యాండ్‌తో మూవ్స్ చేసి చదువుకోవడం అనేది చేస్తాం కదా! సో, అలాగే ఇది ఇంకా అంతకంటే స్ట్రాంగ్ ఎక్నాలెడ్జ్‌మెంట్ అనమాట. రెండో విషయం ఏందంటే, మీరు ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ బుక్‌లో అయి ఎక్కడున్నాయని ఫైండ్ ఔట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఒక్క పేపర్‌లో ఉన్న కంటెంట్‌ని చూస్తే చాలు, మీకది ఎగ్జామ్‌కెళ్ళే ముందు రివిజన్ అయిపోయినట్టే. అర్థమైందా? లాస్ట్ మినిట్ రివిజన్ అనమాట. ఇది జస్ట్ నార్మల్ ఎగ్జామ్‌కనే కాదు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా బాగా హెల్ప్ అవుతది. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! మనకి గ్రూప్ ఏ ఇలాంటి ఎగ్జామ్స్‌లలో ఏందంటే, ఎక్కువ శాతం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి. కొన్ని సైంటిఫిక్ వర్డ్స్ ఉంటాయి, కొన్ని ఇయర్స్ ఉంటాయి, కొన్ని స్పెల్లింగ్స్ ఉంటాయి. అలాంటి వాటిని మాత్రమే జస్ట్ ఒక పేపర్‌లో నోట్ చేసి పెట్టుకుంటే చాలు, మనకి బాగా హెల్ప్ అవుద్ది. నేను ఇంటర్మీడియేట్ టైంలో ఉన్నప్పుడు మ్యాథ్స్ బి ఎగ్జామ్స్‌కి ఈ టెక్నిక్ ఫాలో అయ్యా నేను. ఫాలో అయినప్పుడు అంటే ఒక జస్ట్ 2 వైట్ ఏ సైజ్ పేపర్ తీసుకొని, ఏ4 సైజ్ పేపర్ తీసుకొని, దాంట్లో కంటెంట్ మొత్తం ఫార్ములాస్ అన్నీ నోట్ చేసి పెట్టుకున్నాను. నా ఫ్రెండ్‌కి కూడా పంపించా. అతను కూడా ఇది బాగా హెల్ప్ అయిందని చెప్పాడు. నేను కూడా మ్యాథ్స్ ఏలో 75/75, మ్యాథ్స్ బిలో 64 అట్లా స్కోర్ చేశా. సో, ఏందంటే మనకి ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఆ ఒక్క పేజ్ చూసుకుంటే చాలు. సో, ఇది నేను ఇప్పటికి కూడా చాలా సార్లు ఫాలో అవుతుంటా. కాకపోతే ఇప్పుడు పేపర్ మీద కాకుండా నోట్ ప్యాడ్ అలాంటి వాటిల్లో పెట్టుకుంటానన్నమాట, హైలైట్ చేసినట్టుగా. ఒకసారి ట్రై చేయండి, మీకేమైనా హెల్ప్ అవుద్దేమో. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.